ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో మన డిగ్రీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ CEN 06/2025 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 21 అక్టోబర్ 2025 ఇంకా 20th నవంబర్ దాకా అయితే మనకి టైం అయితే ఉంది. ప్లస్ ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 22 నవంబర్ వరకు టైం అయితే ఉంది అన్నమాట ఫీజు పే చేసుకునే దానికి. ఇంకా చూసుకుంటే మనకి అప్లికేషన్ కరెక్షన్ విండో అనమాట. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకి 23 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనం చూసుకుంటే కనుక వేకెన్సీస్ ఇక్కడ మనకి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ అనమాట 161 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అన్ని ఆర్ఆర్బీస్ కలుపుకొని ఇది మనకి కన్సాలిడేటెడ్ టేబుల్ అనమాట. ఇంకా చూసుకుంటే స్టేషన్ మాస్టర్ ఒక 600 పైన ఉన్నాయి. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒక 3400, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒక 921, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒక 638, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ 59. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అన్ని పోస్టులు కూడా దాదాపుగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే మనకి 396 అయితే ఉన్నాయన్నమాట గ్రాడ్యుయేట్కి సంబంధించి. ప్లస్ మీరు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ ఆర్ఆర్బీకి అయినా అప్లై అయితే చేయొచ్చు. అయితే ఒక క్యాండిడేట్ ఏదో ఒక ఆర్ఆర్బీని చూజ్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది. దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ అనేది మనకి 18 to 33 ఇయర్స్ 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓబీసీ ఎన్సీ వాళ్ళకైతే 36, అలాగే SC ST వాళ్ళకి సంబంధించి 5 years కాబట్టి 38 years వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సపోజ్ మీరు కనుక UREWS కనుక అయి ఉంటే మీరు 1/1/2008 అలాగే 2/1/1993 మధ్య బారన్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఓబీసీ ఎన్సీలు వాళ్ళైతే కనుక యొక్క 2/1/1990 1/1/2008 మధ్య బారన్ అయి ఉండాలి. SC ST వాళ్ళైతే కనుక 2 January 1988 అలాగే 1 January 2008 మధ్య బారన్ అయి ఉండాలి. మనకి ఏజ్ కట్ ఆఫ్ రేట్ వచ్చేసరికి 1/1/2026 దానికైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఆడియోకి చెక్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక UREWS అయ్యి ఉంటే కనుక 1993 2008 మధ్య బారన్ అయ్యి అయితే ఉంటే సరిపోతుంది. ఓబీసీ ఎన్సీలు వాళ్ళైతే కనుక 1990 2008 మధ్య బారన్ అయ్యి ఉండాలి. SC ST వాళ్ళైతే కనుక 1988 నుంచి 2008 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క
ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు, నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ మీరు కనుక ఆధార్ కార్డుగా వెరిఫై చేసుకుంటే ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి, లేకపోతే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి CN 06/2025 NTPCకి సంబంధించి ఇక్కడ మనం ఏం చేయాలంటే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ రెండు టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. పైన అయితే మనం ఏ RRBకి అప్లై చేస్తున్నామని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సికింద్రాబాద్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక RRB మీద అయితే చూజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్ చూసుకొని ఏదో ఒక RRBకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక RRBని మీరు చూజ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట. రిజిస్ట్రేషన్ నుంచి మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకో. రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ అనమాట, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మనకి
ఇంగ్లీషు హిందీతో పాటు మనకి ఒక రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా ఇక్కడ చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హిందీ ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. థర్డ్ మనకి తెలుగు కూడా మనం చూజ్ చేసుకుంటే మన లోకల్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు. 2 అయితే మనం 10th క్లాస్ మెమోస్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, 1, 2 ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు కమ్యూనిటీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఏడబ్ల్యూఎస్ఆ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఓబీసీ అయితే ఓబీసీ అనమాట. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో అవి అయితే మనకి యాక్టివ్గా ఉన్నది, రెన్యువల్ అయినవి ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓబీసీ వాళ్ళు కూడా మన సెంట్రల్ లిస్ట్లో అయితే మీ యొక్క కేటగిరీ ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 8 lakhs అంతకన్నా తక్కువ ఉంటే మీరు ఎన్సీఎల్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఇలాగైతే వచ్చిందనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారనమాట. అలాగే చూసుకుంటే కేటగిరీ సర్టిఫికేట్ అనేది 1/4/2025 అంటే 1st April 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. అయితే మన 20th November 2025 లోపల తీసుకున్నది అవి కూడా ఉండాలన్నమాట. అంటే ఈ 2 డేట్స్ మధ్య తీసుకున్నటువంటి 1/4/2025, 20/11/2025 మధ్య తీసుకున్నటువంటి ఆ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఒక నోట్ అయితే మనకి వచ్చింది. ప్లస్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఓబీసీ ఎన్సీఎల్లో మీది ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అని, దాన్ని ఎవరు ఇష్యూ చేశారనేది డిప్యూటీ కలెక్టరా లేకపోతే తహసీల్దారా లేకపోతే ఎవరు అనేది ఇక్కడ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సెలెక్ట్ అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే మరి ఏ స్టేట్లో అది తీసుకున్నారో ఆ ఓబీసీ కేటగిరీ అనేది దాని యొక్క డేట్ అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. వాళ్ళకైతే కనుక వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. వాళ్ళకి ఏంటంటే క్రీమీ లేయర్ లేదు కాబట్టి మరి ఓల్డ్ది అయినా సరిపోతుంది. అయితే మీకు యాక్టివ్ అయితే ఉండాలన్నమాట. దాని కనుక ఎక్స్పైరీ ఉంటే కనుక మీరు రెన్యువల్ అయితే చేయించుకుంటే సరిపోతుంది. దాని యొక్క నెంబరు, అది ఎవరు ఇష్యూ చేశారో దాని డేట్ అనేది మెన్షన్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడు ఇష్యూ చేశారని డేట్ మెన్షన్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ రాసేదానికి మీకు ఫ్రీ టికెట్ అయితే ఇస్తారనమాట. దానికోసం ఎస్ అయితే పెట్టుకుంటే మీరు ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. మనం చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే పీడిఎఫ్లో 400 KB వరకు అలో చేస్తారు. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకైతే ఫ్రీ ట్రావెల్ అనేది మీకు వస్తుంది అనమాట. ప్లస్ అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనమాట, స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకొని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి. ప్లస్ నేనైతే నెక్స్ట్ అన్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఎలా వచ్చింది, ఎలా వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో అని ఆటోమేటిక్గా వస్తున్నది. సో నేను గతంలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్క్రైబ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఎవరికైతే 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఈబీసీ అంటారు, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకైతే 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అంటారు. ఈబీసీ అనేది వీళ్ళకి ఎటువంటి పోస్టుల యొక్క రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 అందుకన్నా తక్కువ ఉంటే కనుక 50,000 కన్నా ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట ఈబీసీ. ప్లస్ మీరు కనుక ఈ యొక్క రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఈ యొక్క రైల్వేలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది ఆటోమేటిక్గా ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో మీ రైల్వే కాకుండా ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్ఎస్లో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అయితే పెట్టుకోవాలి. మీకు ఏ జాబ్ చేయకపోతే మీరు అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటే సరిపోతుంది.
ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు 10th క్లాస్ చదివారు, ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఏంటనేది, డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట సర్టిఫికెట్లు అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ అనమాట. సర్టిఫికెట్ టాప్లో కానీ బాటంలో కానీ పెద్ద అక్షరాలతో ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ, ఈ ఎన్టీపీసీ ఏవైతే ఉన్నాయో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించి ఇవన్నీ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళ కోసం ఈ యొక్క పోస్టులు. కాబట్టి డిగ్రీ అనేది కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. మీరు పాస్ అయితే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ బ్యాచిలర్స్ డిగ్రీ సెలెక్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద సర్టిఫికేట్. కోర్స్ అంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఏంటి ఎలాగా మీ యొక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తుంది, లేకపోతే బీఈనా బీటెక్ అని పూర్తిగా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా బీకామ్ అయితే బీకామ్ అని ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా కూడా బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ అలాగా ఎంటర్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఇంకా స్టేట్, ఏ స్టేట్లో మీరు ఆ యొక్క డిగ్రీ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదివారు అనేది మెన్షన్ అయితే అన్నీ కూడా వస్తున్నాయి. మనకి కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఏదైనా పర్వాలేదన్నమాట. సో మీరు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే అదనమాట. మీరు ఈ విధంగా ఇయర్స్ వస్తాయి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లేదంటే హిందీ ఆన్ కంప్యూటర్, మీరు కంప్యూటర్ మీద టైపింగ్ చేయగలరా, హిందీ లేదంటే ఇంగ్లీషు, ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే చేయగలిగితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. యాడ్ అన్నారు, యాడ్ అంటే యాడ్ అవుతుంది, ఇలాగ యాడ్ అవుతుంది అనమాట. దీనిని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని. ఇంకా వేరేమీ అవసరం లేదు. 10th క్లాస్ ఫర్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం డిగ్రీ అనేది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఈ రెండు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అనాలి చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట. మీరు ఇలాగైతే ఉండాలి. గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదన్నా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1% ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజెస్ యాక్సెప్టబుల్, అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దీనిని తీసుకుంటుంది అనమాట. లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి. ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతే ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి ప్లస్ మనం సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకోవచ్చు.
ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు KB, 49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది, సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ప్రాపర్గా కనుక ఫస్ట్లో ఈ యొక్క RRBని చూజ్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక పర్ఫెక్ట్గా మీరు కనుక అక్కడ ఎంటర్ చేస్తే ఈ స్టెప్లో ఏమవుతుందంటే మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా వస్తాయి అన్నమాట. డిగ్రీ మీద ఉన్నటువంటి అన్ని పోస్టులు మీరు వీటన్నిటికీ ఎలిజిబుల్ అయితే అవుతారు. వీటిల్లో మీకు ఏ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు కనుక సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కావాలనుకుంటే దీని ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలాగే ఏది కావాలంటే అది మొదట ప్రిఫరెన్స్, అన్నిటికీ మీరు ప్లస్ మార్క్ అయితే క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు కనుక స్టేషన్ మాస్టర్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలి అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని తెచ్చి ఇలా పైన పెట్టుకోవచ్చు, ఇది తీసుకొని కింద పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు దీనిని చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఏ RRBకి అప్లై చేస్తున్నారో ఆ RRBలో ఆ యొక్క పోస్ట్కి పర్టికులర్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది మీకు జాగ్రత్తగా చూసుకొని వర్కౌట్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. ఏంటంటే మీరు ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకొని మీరు ఏ RRBకి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటనేది మీకు ఒక క్లారిటీతో మీరు నేను ఎక్సర్సైజ్ చేసామని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. అలాగే ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలన్నమాట. డేట్ అనేది ఇవాళ వస్తుంది 21 అక్టోబర్ 2025. ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే మనకి కరెక్షన్ విండో ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకొని సేవ్ చేసుకొని ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ ఆన్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, SC, ST, ఇంకా EWS, EBC వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.